అద్భుతంగా చేసావని తెగ మెచ్చుకుంటున్నారు. ఏదో నాకు చేతనైన చేశాను మేడం. రేపు వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందట, వంటలన్నీ నువ్వే చేయాలని పట్టుబడుతున్నారు. ఎవరింట్లో మేడం? మా బ్రాంచ్ మేనేజర్ మూర్తి గారు. నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రా, ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన చెప్పారంటే 10 ఇళ్లలో పార్టీలకు వంటలు చేసే అవకాశం వస్తుంది. రా. రమ్మంటే ఏంటి నించున్నావు? త్వరగా రా. వస్తున్నాను మేడం. ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని వస్తాగా, మీరు పదండి. బయట తొందరగా లాగు, ప్యాంటుకి ఇస్తా చిరిగిపోయింది. భయ్యా, ఏం ఐడియా నీది? తర్వాత పోడుతాను, వెళ్ళరా. అబ్బాబా, ఏంటి జోకర్ ఆలస్యం? మూర్తి గారు ఇప్పటికి 10 సార్లు అడిగారు తెలుసా? ఇదిగో వచ్చేస్తున్నాను మేడం, ఇదిగో వస్తున్నా. ఉషా, నేను పెళ్లి చేసుకోబోతున్నా. కంగ్రాచులేషన్స్. సార్, మీకు బందర్ నుంచి ట్రంకాల్ వచ్చింది. టంకాలు మీకే? మీకే సార్. నాకా? ఆ, బందర్ నుంచి మిఠాయి రావాలి కానీ ట్రంకాలు రావడం ఏమిటి? విడ్డూరంగా ఉంది. ఆల్ రైట్, ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రెడ్డి. ప్లీజ్ క్యారీ ఆన్. హలో, నేనండి. పందర్ నుంచి బృందావనం సత్య శివానంద ముకుందాన్ని. ముకుందమో గోవిందమో ఎవరైతే నాకేం గాని అసలు సంగతి ఏమిటి? ఏంటంటారండి? ఏవి అనను కానీ మా బాల ఎక్కడ? అబ్బా, మా చెల్లెని మోసం చేసి మీరు పార్టీలకు వెళ్ళడం ఏమైనా బాగుందా బాగారు? బావుగారా? ఎవరయ్యా నువ్వు? అసలు నీకే నెంబర్ కావాలి? ఇదిగో సుబ్బరాజు, మా బాల. నేను చంపేస్తానులే. తిరుపతి 20233 అవును. అందుకంటే చేసేదేముంది? నన్నా? నిన్నే. నీకు సూప్ ఇష్టమని చెప్పేవాటి కదా, తెచ్చాను, తాగు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నానమ్మా, వద్దులే. నువ్వు తాగకపోతే ఈ సామాన్లన్నీ పగలు కొట్టేస్తా. వాట్? అవును, ఈ పిల్ల సంగతి మీకు తెలీదు. అందంటే అనంత పని చేసేస్తుంది. తాగండి. ఏదో పిల్ల. బాబు, మా అందరి కోసం నాకు తాగి పెడుతురు. ఇట్స్ ఆల్ రైట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. అరే, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి వీడికి. ఇంత ముందు కూడా చెప్పాను, ఈ జోకర్ గా టైపే అంత. వంటలు బాగుంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మీరు అక్కడికి వచ్చారు, అవునా? అయితే ఇంకా ఎవరైనా అడుగుతావేంటి? పెద్ద మనిషి నేను బృందా. నా బొంద. అసలు ఆ పేరు గలవారు ఎవరు నాకు తెలియదు. మన పెళ్లికి కూడా ఫంక్షన్ ఇలాగా గ్రాండ్ గా చేయాలి లూయిసా. వీడికి మంద అలవాటు ఉన్నట్టుంది, మధ్య మధ్యలో కొట్టేస్తున్నాడు. ఒకసారి చూస్తే వరస్ట్ గా ఉంటుంది, అది వీడి తెలీదు. అయితే మా శత్రుని పిలుస్తానండి. హలో, నేను సుకన్యని. సుఖంగానే ప్రసవం అయిందండి. మన బాబుకి బీడీ మూర్తిని పేరు పెట్టాం. మీకోసం 2000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. బావగారు, మీరు ఎలాగో రారు నాకు తెలుసు. వస్తే మీ పరుగు పోతుందని భయం. అందుకే మేము రేపు తిరుమల ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తిరుపతి వచ్చేస్తున్నాం. మీరు స్టేషన్ రావాలి. మరి స్టేషన్ కా? చూడండి, అదే మీరు నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఇంత జరిగాక ఈ ప్రశ్న మరీ విడ్డూరంగా ఉందే. అయినా మా బావగారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు బియ్యన్ మూర్తే కదా? నేను బిఎస్ మూర్తిని. అలాగా? సారీ సార్, రాంగ్ నెంబర్. అబ్బా, థ్యాంక్ గాడ్.
ఏంట్రా బాబా మొద్ద రాదా? వాళ్ళు నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకరా. టీవీ ఆన్ చేయలేకపోతే ఎలా వస్తుందా? ఆన్ చెయ్యి. అంజేరా బాబు ఈసారి పని చేయట్లేదేమరా? రే నువ్వు కాస్త మూసోరా. ఈసీఆర్ ట్రాక్ చేయలేవు మరా. ఏదో ఒకటి చేయరా బాబు. దేవుడి దేవాల బొమ్మ వస్తే చాలరా బాబు. బ్లూ ఫిల్మ్ చూడ్డానికి దేవుందే కావాలరా నీకు? ఓహో సారీ సారీ సారీ. వచ్చేసిందిరా. కామము క్రోధము ఏం రావటం అయ్యామా? హర్షద్వర్గములను ఎవరైతే జయించదరో అట్టి వారే మహాత్ములను బడుదురు. మహాత్మా అసలే టెన్షన్ తో సస్తే ఉంటే నిఖిల్ ఫార్వర్డ్ చేయరా. అరే రా బాబు వచ్చింది వచ్చింది. స్టార్ట్ అయ్యారా బాబు. సరే పెత్తనాడు రే. అది ద్రౌపది వస్త్రాపరణం. ఆ వెయిటర్ గడి చీట్ చేసేడేట్రా? నేను ఎప్పుడే చెప్పాను. ఎప్పుడు చెప్పావురా? చెప్పలేదా? ఇంకోట్లే బొమ్మ వచ్చేస్తుంది రోయ్. అదేంట్రా బాబు అలా చేసేస్తుంది. చిది నిశ్శబ్దమరా. నేను నాన్న తలుచుకోకరా వచ్చేస్తాడు. నా గొర్రెలు కూడా కొంచెం కొరుకురా. అలా దొరుకుతాడురా. ఇది గనక 70 mm లో చూస్తేనా అలా దోస్తారు. అమ్మయ్య దేవుడి దయాలు కరెంట్ పోదు కదా. యావయ్యా కుర్రాళ్ళు సగమే చూసాం అంకుల్. క్యాసెట్ అంకుల్ క్యాసెట్. నువ్వు లోపలికి వెళ్ళవే. జస్ట్ చూసి ఆనందించండి, అప్పుడే అనుభవాలు వద్దు. పదవే. ఈడోడ్రా బాబు కుండెల్లో దాడొచ్చింది. అంకుల్ చెప్పింది కరెక్టేరా, చూసి ఎంజాయ్ చేయాలి. హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు వెళ్ళి వయసు వచ్చింది? సిగ్గులేదు? వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? ఏంటి ఏం అర్థం అవట్లేదు, ఏం ఆటద్దాం? ఇది ఎక్కువ రేట్ ఉంది, చెప్తాం. What would you like to have, sir? ఏమంటుంది? ఏం కావాలి అంటుంది. నాకు చెప్పా. రేట్ ఎక్కువ అని చెప్తున్నారులా ఉంది. ఇది తింటం చాలా కష్టం. ఏదో డబ్బు ఇస్తాను మాడతామండి. మా మామిడి డబ్బే కదా చెప్పా. గెట్ వన్ పోర్షన్ ఆఫ్ దిస్ ప్లీజ్. Okay, sir, sure. థ్యాంక్ యూ. Sir, your order. థ్యాంక్ యూ. ఏంటిది మర్రి చెట్లకు ఉంది, ఎలా తింటారు? మనిషి అన్నవాడు ఎవడైనా నోటితోనే తింటాడు. అది తెలుసు. స్పూన్లు అయ్యి ఇస్తారు కదా. స్పూనే కాదు, చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి. చేత్తో కాకుండా స్పూన్ తో కాకుండా మరి ఎలా తింటారా? చూపించేదా? యా ఐ వాంట్ టు సీ. ఏంటి మేకలా తినేస్తున్నాడా? నాకు ఒకటి తెలిసిపోయింది. ఎలా తినాలో అనే కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో.
ఈ సంవత్సరంలోనే కాదు ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచా మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీదెంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజమేంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? ½ కిలో హల్వా. చచ్చే, ½ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బుజ్జి బతవా. ఉల్లిపాయల కేజీ ఎంత? ఇలా 5 రూపాయలమ్మా. హాయ్, హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాటలు చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. దా రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరికి తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కాటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇచ్చి. ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగిచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తం కక్కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. బద్రి, ఎవడరా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. రవి రారా, నువ్వు నిన్న తేలిపోయా. నువ్వా? ఏంటిది? ఎరా ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు?
నువ్వు మా ఆవిడికి అరకిలో హల్వా ఇస్తావురా నువ్వు? ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? ఏయ్ బద్రి, ఏయ్, ఏయ్, ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసాకే కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. ఏ, నీ పిల్ల తప్పు చేసిందా? ఏయ్, ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. పామర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఎక్కడ ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు? తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? ఏయ్, తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను స్టడీ ఏంటి అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో, అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు, అని నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆయన నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? రమ్య ఏంటిది సడన్ గా లోడ్ దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నిన్ను అనుమానించాను. సారీ డార్లింగ్. నీ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి. బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? చూడు ఏంటిది? అనుకోలేదురా. నువ్వు ముగ్గురునే తింటావు, మటన్ తినవా? తినువా. అమ్మో, ఆ తెక్కలో లోపలే ఉన్నాడన్నా. రే, లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు గానీ మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాం రా. రే, నవరత్నాలు వెళ్తున్నారు, రమ్మని చెప్పు. అలాగే. జోగయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకండి? రండి, ఆయన చెప్తాడు. ఊరికే పిలుస్తారండి సార్? మీరు రండి. ఏంటా భయపడతారండి? వెళ్తాం, రెస్పెక్ట్ గా మాట్లాడతాం. మన డిగ్నిటీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు, అలా నా ఇంటి ముందుకు వెళ్తా అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు. పెళ్ళానికి లైనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిది సార్. తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన మొగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాదు సార్, బిడ్డ లాంటిది. మీ బిడ్డ? ఏమే, వీళ్ళందరూ మీ నాన్నలా? వీళ్ళకి మీ అమ్మకి కనెక్షన్ ఉందా? ఉందంటున్నారే సార్, నిజం చెప్తున్నాను. తల్లి కాదు బిడ్డ కాదు, మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దాం. ఏమైనా పలకరిద్దామని? ఏమని పలకరిద్దాం అనుకున్నామంటే కరెక్ట్, ఏమని పలకరిస్తాం సార్? బాగున్నారా అని పలకరిస్తాం. బాగున్నారనే? ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్. నన్ను క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాలు గారు, మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపోండి. కాపీ పెట్టరా, చంపేస్తాను మీద సార్. ప్లీజ్ కాపీ తగ్గండి సార్. పర్లేదు సార్, ప్రాబ్లం లేదు కదా? ఆమెనా బాధలేదుగా? ఆ భర్త తీసుకోవట్లేదు కదా? ప్లీజ్ సార్. చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం. ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను?
నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా రే? అలా అడగటం తప్ప కదా అండి? మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేంట్రా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేంట్రా లాయలా? సార్ మటన్ తర్వాత తినిపిద్దరు గాని ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడు ఏమన్నాడు మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఇది ఎక్కడ? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నవరత్నాలారా, నా పెళ్ళానికి సీనేటర్కి వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, yes. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందని. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, ఐదు నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేద్దాం. బాబోయ్, ఇంతమంది ఎందుకు రాలేదు? ఒక్కడ చాలరా. అయ్యి బాబోయ్, ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడ్రా, ఉక్కుబాడే. మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా, వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక.
అవునరా ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంటరా రౌడీ మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా గుండె ఎవరికి గీసాడరా నున్న కొందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే మాట మీద నిలబడకపోతే సిరాకి మొడ సడిపోద్ది